బైబిల్ జ్ఞాపకం చేసుకోవాలండి. యేసు ప్రభు చేసిన ప్రతి కార్యము మంచిది. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి ఒక చిరునవ్వుతో దేవుడు నీ జీవితంలో మేలు చేస్తున్నాడని చెప్పండి. నమ్ముతున్నారా? కష్టంలో లేని వారికి సులభంగా ఉంటుంది. అవును నమ్ముతున్నాను అంటారు. కష్టంలో, బాధలో, వేదనలో, ఆ పోరాటంలో ఉన్న వారికి ఏం మేలు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదే. ఏం మేలు చేస్తున్నాడు? ఇది ఎట్లా మేలు అవుతుంది? కీడు కదా ఇది. ఇచ్చి అక్కడే యోసేపు అంటాడు, అన్నలారా మీరు నా నిమిత్తమై ఏం తలంచారు? కీడు. కానీ దేవుడు దాన్ని ఎలా మార్చాడు? మేలు. రాత్రికి మార్చాడా? రాత్రికి పని చేస్తూనే ఉన్నాడు, కానీ రాత్రికి సిచ్యువేషన్ మారలే. ఈరోజు నీ జీవితంలో ఇంకా ఏదో మేలు జరిగినంత మాత్రాన ఏది దేవుడు మేలు ఏం చేశాడని అడగద్దు. వెయిట్, హోల్డ్ ఆన్. నీ ఉన్న పరిస్థితుల్లో దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. నీకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుడు కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. నువ్వు గ్రహించలేని విషయాలను కూడా దేవుడు నీ పక్షాన కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడు. హీ సాల్వింగ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ జీవితంలో దేవుడు మేలు జరిగిస్తానికి ఆశపడుతున్నాడు, కోరుతున్నాడు. ఆయన నమ్మిన వారిని విడిచిపెడతలేదు. యేసు రక్తంలో కడగబడిన వారిని, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారి జీవితంలో అపవాది ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో నష్టాలు తీసుకురావచ్చేమో కానీ దేవుడు మేలు జరిగిస్తానికి ప్రయాసపడుతూనే ఉన్నాడు.